విరాట్ కోహ్లీ మళ్లీ ఫెయిలయ్యాడు. బ్రిస్బేన్‌లో అంచనాలు అందుకోలేకపోయాడు. సీనియర్ ఆటగాడిగా బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. ఒకప్పటిలా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. బలహీనతల నుంచి బయటపడలేకపోయాడు. ఆఫ్ సైడ్ బంతులను ఎదుర్కోవడంలో మరోసారి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. వికెట్ల వెనకాల క్యాచ్ ఇచ్చేశాడు. హేజిల్వుడ్ వేసిన బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్ళింది. కానీ విరాట్ వెంటాడాడు. ఏమాత్రం ఆలోచించకుండా షాట్ ఆడేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు విరాట్ 4 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 3 సార్లు ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడి పెవిలియన్ చేరాడు. ఇదే అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఆట తీరును తప్పుబట్టాడు. కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించాడు. 4 సంవత్సరాల్లో 3 సెంచరీలు మాత్రమే కొట్టాడని గుర్తు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి బంతిని ఆడాల్సిన అవసరమే లేదన్నాడు. 4గో స్టంప్ మీద బంతి పడినప్పుడు ఆడేందుకు ట్రై చేసినా అర్థం చేసుకోవచ్చన్నాడు. కానీ బంతి మరీ దూరంగా వెళ్ళిందన్నాడు. అనవసరపు షాట్‌తో అభిమానులను డిసప్పాయింట్ చేశాడన్నాడు. బలహీనతల నుంచి బయటపడితే రాహుల్‌తో కలిసి క్రీజ్‌లో కొనసాగేవాడన్నాడు. మరికొందరు ఎక్స్‌పర్ట్స్ కూడా కోహ్లీ ఆట తీరును తప్పుబడుతున్నారు. గతంలో ఇంగ్లండ్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఒక పర్యటనలో ఫెయిలైనా ఆ తర్వాతి పర్యటనలో ఇంగ్లాండ్‌లో రాణించాడని చెబుతున్నారు. ఒకసారి పాత రోజుల్లోకి వెళ్లి ఆనాటి వీడియోలను చూసుకోవాలంటున్నారు. సీనియర్ కోటాలోనే టీమిండియాలో కోహ్లీ ఉన్నాడంటున్నారు. కానీ అనుభవాన్ని వినియోగించుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో టచ్‌లోకి వచ్చినా ఆ తర్వాత మళ్లీ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతులకే ఔట్ అవ్వడం ఏంటంటున్నారు. బ్రిస్బేన్ టెస్టుకు ముందు నెట్స్‌లో కష్టపడినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. కోహ్లీ అవుటైన తీరుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. భారత జట్టులో బ్యాటింగ్ కోచ్ ఏం చేస్తున్నాడనే యాంగిల్లో మాట్లాడాడు. బ్యాటింగ్ కోచ్ పాత్ర ఏంటో పరిశీలించాల్సిన టైం వచ్చిందేమో అని అన్నాడు. టెక్నికల్ అంశాలపై ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం చూపించాలన్నాడు. ఆ పరిష్కారాలను ఎందుకు చూపించలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నాడు. అయితే టీమిండియా బ్యాటర్స్‌లో కన్సిస్టెన్సీ లేదన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 16 బంతులు ఎదుర్కొన్నాడు. క్రీజులో కుదురుకుంటున్నట్టే కనిపించాడు. కానీ షరామామూలుగానే అవుటయ్యాడు. 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.